హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. నన్న 9వ తరగతి చదివే పిల్లలందరి కోసం ఈ 2024-25 సంవత్సరానికి సంబంధించి హిందీ సబ్జెక్టులో రాబోయే SA1 పరీక్షలకి ఈ హిందీ సబ్జెక్టులో ఉన్న సిలబస్లో అసలు ఏ ప్రశ్నలు చదవాలి, ఏ విధంగా 4 మార్కుల ప్రశ్నలు, 8 మార్కుల ప్రశ్నలు, 10 మార్కుల ప్రశ్నలు, ఇలాగా అసలు ఎలాంటి ప్రశ్నలు ఉండబోతున్నాయి, ఏ ప్రశ్నల్ని చదవాలి, ఏ పాఠాలలో ఏమేమి చదివితే మనకి యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి SA1 కోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పి అడగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీ అందరి కోసం, మీ భయాన్ని దూరం చేయడం కోసం, బాగా చదువుకొని అందరూ కూడా మంచి మార్కులు పొందడం కోసం ఈరోజు నాకు ఈ లెసన్లో ఇవి ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు అని అనిపించిన కొన్ని ప్రశ్నల్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని భావించి మీకోసం ఇవ్వడం జరుగుతుంది. చూడండి నాన్న, మనకి ముఖ్యంగా 4 మార్కుల ప్రశ్నలు, 8 మార్కుల ప్రశ్నలు, 5 మార్కుల ప్రశ్నలు, 10 మార్కుల ప్రశ్నలు అని మనకి థియరీ నుంచి ఈ విధంగా ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మ్యాక్సిమం ఏందిరా అంటే 10th క్లాస్ మోడల్ పేపర్ ఎలా అయితే ఉంటుందో 9th కూడా ఇంచుమించు 10thని బేస్ చేసుకునే 9th క్లాస్ కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి 10th క్లాస్ మోడల్ పేపర్ లాగానే 9th క్లాస్ మోడల్ పేపర్లో కూడా ఈ 4 మార్కుల ప్రశ్నలు, 8 మార్కుల ప్రశ్నలు, 5 మార్కుల ప్రశ్నలు, 10 మార్కుల ప్రశ్నలు మనకి ఈసారి ఉండబోతున్నాయి. మరి మొదటగా మనం ఈ 4 మార్కుల ప్రశ్నల గురించి మొదటగా మాట్లాడుకున్నాం. మనకి 1, 2, 3 పాఠాలు ప్రోజ్ నుంచి, 6, 7 పాఠాలు పొయిట్రీ నుంచి, 1, 2 పాఠాలు నాన్ డీటెయిల్ నుంచి మనకి SA1 సిలబస్గా మనం తెలుసుకోవడం జరిగింది. మరి మొత్తం మీద ఉన్న ఈ 7 లెసన్స్లో నుంచి ఇంపార్టెంట్ ఏమి అయి ఉండొచ్చు, మొదటగా ఏం చదవాలి ఫస్ట్ ప్రిఫరెన్స్గా, అవి చదివాక సమయం ఉంటే మనకి అవకాశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మిగతా ప్రశ్నలు కూడా మళ్ళీ చదువుకుంటాం. మొదటగా మాత్రం ఫస్ట్ ఇంపార్టెన్స్ నేను చెప్పే ఈ ప్రశ్నలకి ఇవ్వండి, మళ్ళీ మిగతా చూద్దాం. మొదటగా లెసన్లో మొదటి పాఠానికి గనక వెళ్తే, ఫస్ట్ లెసన్కి గనక వెళ్తే లెసన్ 1 దుఃఖ కా అధికార్. లెసన్ 1 వచ్చేసి దుఃఖ కా అధికార్ అన్నమాట. దుఃఖ కా అధికార్లో 3 ప్రశ్నలు, 1, 2, 4. ఈ 3 ప్రశ్నల్ని ఫస్ట్ లెసన్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఏంటి మొదటి ప్రశ్న? మనుష్య కే జీవన్ మే పోషాక్ కా క్యా మహత్వ హై అనే ప్రశ్న. రెండవ ప్రశ్న పోషాక్ హమారే లియే కబ్ బంధన్ ఔర్ అడచన్ బన్ జాతీ హై. 4వ ప్రశ్న భగవాన్ अपने परिवार का निर्वाह कैसे करता था అనే ఈ 3 ప్రశ్నలు లెసన్ 1 నుంచి ముఖ్యమైనవి అని ఫస్ట్ ఇంపార్టెన్స్ గా ఇక్కడ భావించడం జరుగుతుంది అన్నమాట. ఇకపోతే లెసన్ 2 దగ్గరికి వెళ్దాం. లెసన్ 2 ఏంటి? లెసన్ 2 ఎవరెస్ట్ మేరీ శిఖర యాత్ర. ఎవరెస్ట్ మేరీ శిఖర యాత్రలో మొదటి 3 ప్రశ్నల్ని చదువుకుందాం. 1, 2, 3. అంటే ఇక్కడ చాలా రకాల ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి మీకు ఆ ప్రశ్న ఏంటి అనేది కూడా చదివి వినిపించడం జరుగుతుంది. 1, 2, 3 అంటే మౌఖికలో 1, 2, 3 లిఖిత్లో 1, 2, 3 అని ఈ విధంగా ఖానా అని డౌట్లు వస్తాయి. అందుకోసం చదివి వినిపించడం జరుగుతుంది. ఇక్కడ 1, 2, 3 లెసన్ 2లో ఏంటి ఆ 1, 2, 3 అంటే 1 नजदीक से एवरेस्ट को देखकर लेखिका को कैसा लगा.
सेकंड क्वेश्चन, डॉक्टर मीनू मेहता ने क्या जानकारियां दी। एंड थर्ड क्वेश्चन, तेनजिंग ने लेखिका की तारीफ में क्या कहा। ఈ మూడు ప్రశ్నల్ని మనం సెకండ్ లెసన్ లో తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. లెసన్ 3 దగ్గరికి వస్తే లెసన్ 3లో ఏంటి లెసన్ 3, తుమ్ కబ్ జావోగే అతిథి. తుమ్ కబ్ జావోగే అతిథిలో ఇక్కడ లిఖిత్ దగ్గర చూడండి, మొదటి ప్రశ్న లేఖక్ అతిథి కో కైసి విదాయి దేనా చాహతా తా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని తర్వాత ఖా భాగంలో చూస్తే అక్కడ కూడా మొదటి ప్రశ్న, ఇక్కడ ఖాలో మొదటి ప్రశ్న అండ్ ఖాలో మొదటి ప్రశ్న. ఖాలో మొదటి ప్రశ్న ఏంటి, కౌన్ సా ఆఘాత్ అప్రత్యషిత్ థా और उसका लेखक पर क्या प्रभाव पड़ा అనేది అక్కడ ఖా భాగంలో మొదటి ప్రశ్న అన్నమాట. నానా ఈ ప్రశ్నల్ని ఇక్కడ నేను చెప్పిన లెసన్ 1లో 1, 2, 4 అనే ప్రశ్నల్ని మొదట చదవండి. లెసన్ 2లో 1, 2, 3 మొదట చదవండి. లెసన్ 3లో ఖా నుండి 1, ఖా నుండి మొదటిది చదివాక సమయం గనక ఉంటే, చదివే ఓపిక ఉంటే చదవగలిగితే, ఇక్కడ చూడండి లెసన్ 1లో 5వ ప్రశ్న ఏంటి, लड़के की मृत्यु के दूसरे ही दिन बुढ़िया खरबूजे बेचने क्यों चल पड़ी అనేది. సమయం ఉంటే 5వ ప్రశ్న చదవండి, లేదంటే లేదు. అలాగే రెండవ పాఠంలోకి వస్తే సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 5వ ప్రశ్న ఏంటి, లోప్ సాంగ్ నే తంబూ కా రాస్తా కైసే సాఫ్ కియా అనేది లెసన్ 2లో. అదే విధంగా లెసన్ 3లోకి వస్తే ఖా భాగంలో రెండవ ప్రశ్న ఏంటది, 2 కాదు 3వ ప్రశ్న ఏంటది, जब अतिथि 4 दिन तक नहीं गया तो लेखक के व्यवहार में क्या क्या परिवर्तन आए అనేది. లెసన్ 1లో 1, 2, 4, లెసన్ 2లో 1, 2, 3, లెసన్ 3లో కా నుండి మొదటిది, ఖా నుండి మొదటిది. ఇది మాత్రం కంపల్సరీ చదవండి. సమయం ఉంటే మొదటి పాఠంలో 5వది, రెండవ పాఠంలో 5వది, 3వ పాఠంలో ఖా భాగం నుండి 3వ ప్రశ్న చదవండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. అదేవిధంగా 4 మార్కుల ప్రశ్నలు పొయిట్రీ దగ్గరికి వెళ్తే, అంటే పొయిట్రీలో ఏ పాఠం ఇది, 6వ పాఠం. 6వ పాఠంలోకి వెళ్తే 6వ పాఠం వచ్చేసి రైదాస్కే పద అన్నమాట. రైదాసే పద దగ్గరికి వెళ్తే అక్కడ లెసన్ 6లో రోమన్ నెంబర్ 1 అన్నమాట. రోమన్ నెంబర్ 1లో కా 1, కా, ఘా, చా, ఈ 3 ప్రశ్నలు కా, ఘా, చా. ఏంటి కా ప్రశ్న ఏంటో చదువుతున్నాను చూడండి. पहले पद में भगवान और भक्त की जिन जिन चीजों से तुलना की गई है उनका उल्लेख कीजिए అనేది మొదటి ప్రశ్న. ఘా క్వశ్చన్ చూసారా, दूसरे पद में कवि ने गरीब निवाजू किसे कहा है स्पष्ट कीजिए అనేది ఘా అనే ప్రశ్న. చా వచ్చి रैदास ने अपने स्वामी को किन किन नामों से पुकारा है అనేది చా ప్రశ్న. అంటే ఈ పాఠం నుంచి కూడా 3 ప్రశ్నలు మనం చదువుకోవాలి. అలాగే పోయిటరీలో ఇంకొక పాఠం ఉంది, 7th లెసన్. 7th లెసన్ లో గనక మనం వెళ్తే 7th లెసన్ ఏంటి, రహీం కే దోహే. రహీం కే దోహే లెసన్ 7 లోకి వెళ్తే ఇక్కడ కూడా రోమన్ నెంబర్ 1 లోకి వెళ్తే రోమన్ నెంబర్ 1లో
కా గా ఇంగ చ 4 ప్రశ్నలు ఏంటి కా ఏంటి प्रेम का धागा टूटने पर पहले की भांति क्यों नहीं हो पाता ఇది गा వచ్చి रहीम ने सागर की अपेक्षा पंकजल को धन्य क्यों कहा है इंग्या వచ్చి जलहीन कमल की रक्षा सूर्य भी क्यों नहीं कर पाता चा వచ్చి अवध नरेश को चित्रकूट क्यों जाना पड़ा అని ఈ 4 ప్రశ్నలు పోయిటరీలో లెసన్ 6 లో ఫస్ట్ రోమన్ లో కా ఘ చ లెసన్ 7 లో ఫస్ట్ రోమన్ లో కా గా జ్ఞ చ ఈ ప్రశ్నల్ని తప్పనిసరిగా ఫస్ట్ ప్రిఫరెన్స్ గా వీటిని చదవాలన్నమాట. అలాగే నాన్ డీటెయిల్ లో ఒక 2 లెసన్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 లెసన్స్ ఏం చదవాలి అని చూద్దాం. నాన్ డీటెయిల్ ఫస్ట్ లెసన్ పేరేంటి? గిల్లు అన్నమాట. నాన్ డీటెయిల్ లో ఫస్ట్ లెసన్ గిల్లు. గిల్లు నుంచి ఏం చదవాలి? ఇక్కడ టోటల్ 9 క్వశ్చన్స్ ఉన్నాయన్న. ఈ 9 క్వశ్చన్స్ లో మీరేం చేస్తారా అంటే ఫస్ట్ 4 క్వశ్చన్స్ మొదటి 4 ప్రశ్నలు చదవండి. మొదటి ప్రశ్న ఏంటి? सोन जूही में लगी पीली कली को देखकर लेखिका के मन में कौन से विचार उमड़ने लगे? రెండవ ప్రశ్న पाठ के आधार पर कौवे को एक साथ समादरित और अनादरित प्राणी क्यों कहा गया है? మూడవ ప్రశ్న गिलहरी के घायल बच्चे का उपचार किस प्रकार किया गया? నాలుగవ ప్రశ్న लेखिका का ध्यान आकर्षित करने के लिए गिल्लू क्या करता था? ఈ 4 ప్రశ్నల్ని తప్పనిసరిగా చదవండి. ఆ తర్వాత సమయం ఉంటే మీ ఇష్టం. మొదట మాత్రం ఇంపార్టెంట్ ప్రిఫరెన్స్ వీటికే ఇవ్వాలి. ఇకపోతే నాన్ డీటెయిల్లో సెకండ్ లెసన్ వచ్చేసి స్మృతి అనమాట. నాన్న స్మృతిలో మొదటగా ఏం చదవాలి? ఇక్కడ కూడా 9 ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఏం చేస్తారా అంటే మొదటి ప్రశ్న, 4వ ప్రశ్న, 5వ ప్రశ్న, 9వ ప్రశ్న, ఈ 4 తప్పనిసరిగా చదవండి. మొదటి ప్రశ్న ఏంటి? भाई के बुलाने पर लौटते समय लेखक के मन में किस बात का डर था అనేది మొదటి ప్రశ్న. 4వ ప్రశ్న किन कारणों से लेखक ने चिट्ठियों को कुएं से निकालने का निर्णय लिया? 5వ ప్రశ్న सांप का ध्यान बटाने के लिए लेखक ने क्या क्या युक्तियां अपनाई? 9వ ప్రశ్న फल तो किसी दूसरी शक्ति पर निर्भर है. पाठ के संदर्भ में इस पंक्ति का आशय स्पष्ट कीजिए. ఈ 4 ప్రశ్నలు. ఇవి నాన్న 4 మార్కుల ప్రశ్నలు. 4 మార్కుల ప్రశ్నలు లెసన్ 1 నుంచి 1, 2, 4 అండ్ 5, లెసన్ 2 నుంచి 1, 2, 3 అండ్ 5, లెసన్ 3 నుంచి కాలో 1, ఖాలో 1 అండ్ ఖాలో థర్డ్ 1, లెసన్ 6 నుంచి ఫస్ట్ రోమన్ లో కా గా చ, లెసన్ 7 ఫస్ట్ రోమన్ నుంచి కా గా ఇంగ చ, నాన్ డీటెయిల్ ఫస్ట్ లెసన్ నుంచి 1, 2, 3, 4, నాన్ డీటెయిల్ సెకండ్ లెసన్ నుంచి 1, 4, 5, 9 ఇవన్నమాట. ఇకపోతే 4 మార్కుల ప్రశ్నలు అయితే అయిపోయినాయి. మరి ఇప్పుడు మనం 5 మార్కుల ప్రశ్నలు ఏమి ఇవ్వబోతున్నారు? లేదు నాన్న, 5 మార్కుల ప్రశ్నలు అంటే ఒక లేఖకు పరిచయం ఇస్తారు. అది పారాగ్రాఫ్ గా ఉంటుంది. కింద 5 బ్లాంక్స్ ఉంటాయి. ఇబ్బంది ఏ లేదు. పారాగ్రాఫ్ చూసి బ్లాంక్స్ ఫిల్ చేసేయవచ్చు. 3 పాఠాల్లో ఏ పాఠంలో కవి ఈ లేఖకు ఉంటాడో ఆ లేఖకు పరిచయని కొద్దిగా నీట్గా చదువుకోండి అంతే. ఏమేమి దాంట్లో ఉన్నాడు ఫస్ట్ లెసన్లో, థర్డ్ లెసన్లో, అవి 2 కొద్దిగా చక్కగా చదివి పెట్టుకోండి, సరిపోతుంది. ముఖ్యంగా
మనం బ్లాంక్స్ ఏమీ లేకుండా ఒక పేజీ నీట్గా కవిపరిచయం దింపాల్సింది పోయిటరీ. ఈ పోయిటరీలో మనకి సిలబస్లో ఉండేది 2 పాఠాలు. ఏమేం పాఠాలు? రహీము, రైదాసు. తప్పనిసరిగా 2 పాఠాల కవులు పేర్లు ఉంటాయి కాబట్టి రహీం కానీ రైదాసు కానీ ఏదైనా ఒకటి చక్కగా చదువుకోండి. ఏది ఈజీ అనిపిస్తే అది చదువుకోండి. ఉండేదే 2 కవి పరిచయాలు కాబట్టి రహీం కవి పరిచయం అయినా చక్కగా చదువుకోండి, లేదా రైదాస్ కవి పరిచయం అయినా చక్కగా చదువుకోండి. ఒకటి తప్పనిసరి మనం రాయాల్సి ఉంటుంది. 5 మార్కులు వస్తాయి. ఒక్కటి బాగా చదువుకోండి. రహీమా, రైదాసా, మీకు ఏది బాగా ఈజీ అనిపిస్తే అది బాగా చదువుకోండి. ఇకపోతే 8 మార్కుల ప్రశ్నల దగ్గరికి వెళ్ళాలి. 8 మార్కుల ప్రశ్నలు. 8 మార్కుల ప్రశ్నలు అంటే ఒక రోమన్లో పోయిటరీ నుంచి 2 ప్రశ్నలు ఇస్తారు. 2 సారాంశాలు. పోయిటరీ నుంచి 2 సారాంశాలు ఇస్తారు. ఒక్కటి రాయాలి. మరి పోయిటరీలో ఏ సారాంశం నేర్చుకోవాలి మనం? ఉండేది 2 పాఠాలు. ఉండేది 2 పాఠాలు. మీరు 6th లెసన్ పోయిటరీ కోసం లెసన్ 6 సారాంశాన్ని బాగా చదువుకోండి. లెసన్ 6 బాగా చదువుకోండి. అలాగే ప్రోజ్లో కూడా 2 సారాంశాలు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మరి ఏది చదువుకోవాలి? ఉండేది 3 పాఠాలు. 3 పాఠాల్లో మనం తప్పనిసరిగా ఒక 2 సారాంశాలు అయితే తప్పనిసరిగా నేర్చుకోవాలి. లెసన్ 2 నుంచి అయితే ప్రశ్నలాగానే ఇస్తాడు. ఏ ప్రశ్న ఇస్తాడో మనకైతే తెలియదు. ఇక మిగిలింది లెసన్ 1 అండ్ లెసన్ 3. ఈ లెసన్ 1 అండ్ లెసన్ 3లో ఎక్కువగా ఇంపార్టెంట్ లెసన్ 1. లెసన్ 1 చదివాక సమయం ఉంటే లెసన్ 3 చదవండి. ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి లెసన్ 1. లెసన్ 1 ఎక్కువగా ఇంపార్టెంట్. అది చదివి సమయం ఉంటే లెసన్ 3 కూడా చదువుకోండి. ఇకపోతే లెటర్స్ దగ్గర కొందాం. లెటర్స్ కూడా 8 మార్కులకి ఇస్తాడు నేను. లెటర్స్ కూడా 8 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. మరి లెటర్స్ కూడా మనం 2 లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్క లెటర్ రాయాలి. 5 లెటర్లు చక్కగా చదువుకోండి. చుట్టి పొత్తులు నేర్చుకోండి. 2వ లెటర్ వచ్చేసి యాత్రకి వెళుతూ అయినా లేదా పుస్తకాలు కొనడానికైనా, యాత్రకి వెళ్ళడానికైనా లేదా పుస్తకాలు కొనడానికైనా డబ్బులు అడుగుతూ నాన్నగారికి లెటర్ రాయడం. పితాకో పత్ర. ఈ లెటర్ బాగా ప్రిపేర్ అవ్వండి. 3rd వన్ యాత్ర లేదా ఐతిహాసిక స్థాన్. ఇక్కడ వర్ణన అన్నమాట. యాత్రను వర్ణించడం కానీ లేదా ఏదైనా ప్లేస్ని హైదరాబాద్నో మైసూర్నో ఇలా ఏదో ఒకటి ఇస్తాడు. దాన్ని వర్ణిస్తూ ఎవరికి రాస్తాం లెటర్? మిత్రుకో పత్ర. దీన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. 4th వన్ పుస్తక విక్రేత, బుక్ సెల్లర్కి లెటర్ రాయాలి. బుక్ సెల్లర్ గురించి కొద్దిగా బాగా చదువుకోండి. అండ్ ఫైనల్లీ లాస్ట్ వన్ నగర నిగమ అధికారి. ఇది అఫీషియల్ లెటర్. నగర నిగమ అధికారి అంటే మున్సిపల్ కమిషనర్కి లెటర్ రాయడం అన్నమాట. దీన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ 5 లెటర్లు ముఖ్యంగా 1, 2, 3 లెటర్స్లో నుంచే మీకు రేపు S1కి ఉండే అవకాశాలు ఉన్నాయి. 1, 2, 3కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. 4, 5 కూడా చదవండి. ఇక 8 మార్క్స్ అయితే అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం చూడాల్సింది ఫైనల్లీ 10 మార్క్స్. 10 మార్క్స్ చూడాలి. 10 మార్క్స్ ఏమి ఇస్తారు? నిబంధిస్తాడు. జనరల్ ఎస్సే ఇస్తారనమాట. జనరల్ ఎస్సేస్ ఏమేమి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? 10 మార్క్స్ ఏమి ఇస్తాడు? నిబంధన. నిబంధన ఎన్ని ఇస్తారు? 10th క్లాస్ మోడల్ పేపర్ ప్రకారం 4 నిబంధన ఇస్తారు. 4ట్లో మనం రాయాల్సింది 1. మరి ముఖ్యంగా మనం దీపావళి చదువుకుంటే చాలా మంచిది. దీపావళి. నెంబర్ 2
पर्यावरण और प्रदूषण చదువుకుంటే वेरी वेरी इंपॉर्टेंट जनरल एस्से ఇది కూడా पर्यावरण और प्रदूषण అలాగే కంప్యూటర్ కూడా చాలా మంచి జనరల్ ఎస్సే కంప్యూటర్ అండ్ ప్రియనేత అండ్ పుస్తకాలయ ఈ 5 జనరల్ ఎస్సేస్ ని బాగా ప్రిపేర్ అవ్వండి. దీపావళి, पर्यावरण और प्रदूषण, कंप्यूटर, ప్రియనేత, పుస్తకాలయ. ఇది నాన్న 4 మార్కుల ప్రశ్నలు. మీరు అన్ని కూడా ఆ ప్రశ్నలన్నిటినీ టిక్ పెట్టుకొని ఉంటారు, వినే ఉంటారు, చదివాను కూడా ఒక్కొక్క ప్రశ్నని. అలాగే 5 మార్కుల ప్రశ్నలకి కవి పరిచయాలు, రహీంది కానీ రైదాస్ది కానీ ఒక కవి పరిచయం చక్కగా నేర్చుకోండి. అలాగే 8 మార్కుల ప్రశ్నలకి పోయిటరీ నుంచి ఏం చదవాలి, ప్రోజ్ నుంచి ఏం చదవాలి, సారాంశాలు 2 ఇస్తారు, ఒక్కొక్కటి రాయాలి కాబట్టి ఏం చదవాలనేసి చెప్పడం జరిగింది. లెటర్స్ ఒక 5 లెటర్లు చెప్పాను, 5 లెటర్లని చక్కగా ప్రిపేర్ అవ్వండి. అలాగే నిబంధ 10 మార్కుల కోసం ఒక 5 నిబంధ చెప్పడం జరుగుతుంది. ఆ 5 నిబంధ దీపావళి, पर्यावरण और प्रदूषण, कंप्यूटर, ప్రియనేత, పుస్తకాలయ ఇవి చక్కగా చదవండి. ఇక ఇవి కాకుండా గ్రామర్ ఉంటుందన్నమాట. ఫస్ట్ రోమన్లో ఒక 12 అంశాల మీద గ్రామర్ ఉంటుంది. నేను త్వరలో అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి మీ పరీక్షలకు సంబంధించి మీరు మంచి మార్కులు పొందడానికి నేను వీడియోస్ని పెడుతూ ఉంటాను. ఇవన్నీ కూడా మీకు మార్కులు తెప్పించడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం మన ఛానల్ పేరు PDNS హిందీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. మీ హిందీ సార్ని, సింగ్ సార్.